సార్ మీ పేరు? ప్రసాద్ సార్. ఏంటి మీ సమస్య ఏంది? ఎందుకు వచ్చారు ఈ జనసేన ప్రజా దర్బార్కి? మేము గత 10 సంవత్సరాలుగా నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నామండి. మాకు జీతాలు అసలు రావట్లేదు. జీవో ప్రకారం జీతాలు ఇస్తామన్నా ఇవ్వట్లేదు. గత ప్రభుత్వం మాకు 16,000 జీవో చేసింది, కానీ మాకు ఆ జీవో అసలు అమలు కాలేదు. ఇప్పుడు మాకు ప్రజా దర్బార్ జనసేన పార్టీ తరఫున ఏమన్నా చేస్తారేమని ఆశతో ఇక్కడికి వచ్చామండి లెటర్ ఇచ్చిపోవడానికి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్, నంద్యాల. మరి అంత దూరం నుంచి వచ్చారు, మరి జనసేన పార్టీ ఆఫీస్లో మరి మీకు న్యాయం జరుగుతుందని ఎందుకు నమ్ముతున్నారు? సార్ గారు చేసే కార్యక్రమాలన్నీ చూసి మేము నమ్ముతున్నామండి. చాలా వరకు చూసాం, మేము యూట్యూబ్లో చూసి వచ్చామండి అక్కడి నుంచి ఇక్కడికి. మరి ఇక్కడ న్యాయం జరుగుతున్నారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా జరుగుతుంది, 100% జరుగుతుంది. సరే, మరి ఈ యొక్క సమస్యని ఇలా వెళ్ళి చెప్పుకోవడానికి గత ప్రభుత్వంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళారా? వెళ్ళాం సార్, ఎవరు మమ్మల్ని కలవలేదు. మమ్మల్ని అసలు పట్టించుకోలేదు, మనుషులుగా కూడా గుర్తించలేదు మమ్మల్ని. కనీసం మీ సమస్యను విన్నారా? వినలేదు, పట్టించుకోలేదు. వాళ్ళ ఆఫీస్ గేట్ వరకు కూడా వెళ్ళలేకపోయాం. అందుకు ఇప్పుడు పవన్ సార్ వచ్చాడని నమ్మకంతో ఇక్కడికి వచ్చాం. మీ పేరు? నా పేరు అల్లంశెట్టి వెంకటేశ్వరరావు అండి. సార్ ఎందుకు వచ్చారు ఈ జనసేన ప్రజా దర్బార్కి? నాది ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేశారండి. నేను పనిచేసి దగ్గర 8 నెలలు రిటైర్డ్ 8 నెలలు అయింది. నా పిఎఫ్లో పేరు తేడా ఉందని చెప్పి పెన్షన్ రావట్లేదు సార్. దాని గురించి చెప్తాను సార్, చెప్దామని వచ్చానండి. ఎప్పటి నుంచి రావడం లేదండి మీ పెన్షన్? 2024 2 నెలలు రిటైర్డ్ అయ్యానండి. దగ్గర ఇప్పుడు సుమారు 6 నెలలు 7 నెలలు అయింది దగ్గర. ఇదివరకు రావట్లేదండి. ఫారాలు పెడితే ఫారాలు తిరిగి వస్తున్నాయి. నెట్లో కూడా చేయించాను, అక్కడ యాక్సెప్ట్ హైదరాబాద్ వర్క్లో యాక్సెప్ట్ చేయట్లేదండి. అప్పీల్ కనిపెట్టి కూడా ఇచ్చా ఆన్లైన్లో, వాళ్ళు పట్టించుకోవట్లేదు. మరి ఈ సమస్యతో ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీ సమస్యను చెప్పుకున్నారా? మా సమస్య అంటే ఆర్టీసీ అధికారులతో చెప్పామండి. వాళ్ళు నెట్లో చూడాలి, హైదరాబాద్లో నెట్లో పిఎఫ్ వాళ్ళు చూడాలి అంటున్నారు. మరి ఇక్కడికి వచ్చారు, మరి మీ సమస్య నెరవేరుద్దని నమ్ముకుంటున్నారా? ఏమో చేస్తారని నమ్ముతానే వచ్చామండి ఇక్కడ మేము. ఎందుకు నమ్ముతున్నారు చేస్తారని? ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా, మాకు కూడా చేస్తారని వచ్చామండి. అంతే. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఎంతో రాలేదా? నమ్మకమేగా మరి ఇక్కడికి వచ్చామండి, నమ్మకంతో వస్తాం. అక్కడి నుంచి మాది ఎక్కడ కృష్ణా జిల్లా పామారండి. ఇక్కడికి ఎందుకు వచ్చాము? చేస్తాం నమ్మకంతో ఇక్కడికి వచ్చింది మేము. పూర్తి నమ్మకంతో వచ్చామండి ఇక్కడికి. వాళ్ళు దయ్యండి. ఒక నిమిషం సార్, మీ పేరు? సార్ నమస్తే సార్, నా పేరు గొర్రెలు మనోజ్ కుమార్, విజయవాడ మొగల్రాజపురం. మాకు 4 సంవత్సరాల కిందట జగనన్న పట్టా లిస్టులో 52 పేర్లో నమోదయ్యి వచ్చింది సార్. ఇప్పటికి దాకా 4 సంవత్సరాల నుంచి అన్ని అధికారుల దగ్గరికి తిరుగుతున్నా స్లాబ్ వేసి వదిలేశారు సార్. ఇల్లు సంవత్సరం నుంచి కరెంటు ఇచ్చారు, మినిమం బిల్లు 35 రూపాయలు కడుతున్నాం సార్. సంవత్సరం నుంచి కూడా ఆ ఇల్లు తయారు చేయట్లేదు. అక్కడ హౌసింగ్ బోర్డులో డిఈ విజయబాబు గారు కక్షపూర్వకంగా వీళ్ళు స్పందనకి వెళ్తున్నారని అసలు తయారు చేయకుండా మాది వదిలేశారు సార్. దయించి అది తయారైతే మా కుటుంబం అందులోకి వెళ్ళి నివసించగలుగుతాం. అద్దెలు కట్టలేకపోతున్నాం, ఎన్నో ఇబ్బందులు పడిపోతున్నాం సార్. సార్ మరి ఇది కక్షపూర్తిగానే జరిగింది అంటున్నారు, ఎవరు చేస్తున్నారని మీకు నమ్మకం ఉంది? ఇది హౌసింగ్ డిఈ చేస్తారు సార్, విజయబాబు. సరే సార్, మరి ఇక్కడికి వచ్చారు ఈ జనసేన ప్రజా దర్బార్కి, మరి న్యాయం చేస్తారా? వీరు పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీగా మాకు న్యాయం జరుగుతుందని వచ్చాం సార్ ఇక్కడికి. ఎందుకు ఆయన మీద నమ్మకం మీకు? ఆయన మీద నమ్మకం సార్, అంతే. 100% జరుగుతుంది. ఇక్కడికి వచ్చామంటే జరుగుతుందని మాకు నమ్మకం. అమ్మ మీ పేరు? నా పేరు సౌభాగ్యలక్ష్మి అండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చాము. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ ఫెసిలిటేటర్గా మేము గతంలోని వర్క్ చేసాము. అలాగే 13 జిల్లాల నుంచి కూడా మా ఫెసిలిటేటర్స్ మండలానికి 2 చొప్పున వర్క్ చేస్తూనే ఉన్నారు. మమ్మల్ని గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మమ్మల్ని తీసుకున్న తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత మమ్మల్ని రోడ్డుకి వదిలేశారు. ఎందుకనేసి అంటే ఆయన దగ్గరికి కూడా వెళ్ళాము మేము, మాకేదో న్యాయం చేస్తారని. కానీ ఆయన అసలు మమ్మల్ని పట్టించుకోలేదు. అసలు ఈ వ్యవస్థ ఒకటి ఉంది, దాని గురించి ఏంటని కొంచెమైనా సరే ఆరా తీయడానికి కూడా ఏమీ ప్రయత్నించలేదు. ఆ క్రమేపీలో కూడా మేము ఈయన పదవిలో లేనప్పుడు, చంద్రబాబు నాయుడు గారు పదవిలో లేనప్పుడు కూడా ఆయన్ని కూడా కలవడం జరిగిన తర్వాత మళ్ళీ మేము నెక్స్ట్ పదవిలోకి వస్తే మేము డెఫినెట్గా మీకు న్యాయం చేస్తామమ్మా అని మాట ఇచ్చారు. అలాగే పాదయాత్రలు అవి జరిగినప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు కూడా
ఇదిగో ఇది హామీ ఇచ్చారండి మాకు. హామీ ఇచ్చి మా కోసం కూడా ఆయన పోరాడారు. ఇలా తీసుకొని వీళ్ళని ఇలా రోడ్ల పాలు ఇన్ని కుటుంబాలు మొత్తం స్టేట్ మొత్తం 1500 మంది కుటుంబాలు రోడ్డు పాలు చేశారు అలాగని చెప్పేసి ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన కూడా అప్పుడు మాకు కూడా మాట ఇచ్చారు, మీకు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ మీకు తప్పకుండా న్యాయం చేస్తాం అలాగని చెప్పేసి. అందుకని ఈరోజు ఇక్కడికి అర్జీ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చామండి. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీ పేరు? స్టీఫెన్ శ్రీనివాసరావు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నేను ఉండడానికి హౌస్ లేక హౌస్ కోసం, ఓన్ హౌస్ కోసం వచ్చాను. అంటే రెంట్కుంటున్నాను, మమ్మీ డాడీ లేరు, ఎంబీఏ చదివాను, జాబ్ లేదు. ఇంతకుముందు స్టిక్ పట్టుకొని నడిచేవాడిని, ఇప్పుడు స్టిక్ పట్టుకొని నడవలేను, నిలబడలేను. మరి ఫంక్షన్ అయితే వస్తుంది కానీ ఓన్ హౌస్ లేదు. హౌస్ ఏమైనా హౌస్ విషయంలో నాకు సార్ గారు, కళ్యాణ్ సార్ గారు ఏదైనా ఆదుకుంటారని, అలాగే కొంచెం ఆర్థికంగా ఏమైనా ఆదుకుంటే నేను చదువుకు తగ్గట్టు ఏమైనా చేసుకుందామని మనవితో నేను ఇక్కడికి వచ్చాను. మరి ఇంత బాధ పెట్టుకొని ఇదివరకు ఏదైనా ప్రభుత్వంలోకి వెళ్ళావా? వెళ్ళానండి. ఏ నాయకుడు ఆదుకోలేదండి, ఏ నాయకుడు కూడా దరి చేర్చలేదు, ఏ నాయకుడు కూడా నా ఓన్ హౌస్ గురించి సీఎం జగన్ గారు సీఎం ఆఫీస్కి వెళ్ళాను, ఎంతోమంది ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాను, కానీ ఏ నాయకుడు కూడా నన్ను ఆదుకోలేదు. పెన్షన్ కూడా గత ప్రభుత్వంలో 2 ఏళ్ళు ఆగిపోయింది, 2.5 ఏళ్ళు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిందా శాంక్షన్ అయింది, ఇప్పుడు పెన్షన్ వస్తుంది. సో కానీ నాకు ఇప్పుడు ఉండడానికి హౌస్ నెల రెంట్ పెన్షన్లో సగం రెంట్కి వెళ్ళిపోతుంది. ఆ ఉన్న సగం నెలంతా గడవడానికి చాలా కష్టంగా ఉంది. సరే, మరి ఇక్కడ వచ్చావు కదా, మరి నీ సమస్య నెరవేరుద్దని నమ్ముతున్నావా? నమ్ముతున్నానండి, 100% నమ్ముతున్నాను. కళ్యాణ్ సార్ గారు జనసేన పార్టీ తరపున నాకు హౌస్ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఉన్న హౌస్ కొంచెం వాళ్ళు సేల్ చేస్తానన్న చిన్న రేక్ షెడ్ రూము, చిన్న సెంటున్నర ఉంటుంది, ఆ హౌస్ వాళ్ళు అమ్మేస్తాను అంటున్నారు. సో దాని విషయంలో కళ్యాణ్ సార్ గారు లేదా జనసేన పార్టీ ఆఫీసు, జనసేన పార్టీ వాళ్ళు నాకు సహాయం చేస్తారని, ఇల్లు కొనుక్కోవడానికి సహాయం చేస్తారని నేను మనవి చేస్తూ, నా విజ్ఞాపన, నా రిక్వెస్ట్, నా మనవండి. సార్ మీ పేరు? రాధాకృష్ణ నా పేరు. మరి ఎందుకు వచ్చారు ఈ జనసేన ప్రజా దర్బార్కి? నేను ఎంఏ బైడ్ గారు చదువుకున్నాను. నాకు ఆ వాలంటీర్ పోస్ట్ అన్న వస్తుందని ఆశతో వచ్చాను. ఇక్కడ న్యాయం జరుగుతుందని జనసేన పార్టీకి వచ్చాను. సార్ మరి ఇదివరకు ఏదైనా జాబ్ కోసం ఎక్కడికైనా వెళ్ళి ట్రై చేశారా? ట్రై చేశాను. వైఎస్ఆర్ పెట్టే ఫీల్డ్లో ట్రై చేశాము. వాళ్ళు మనం టీడీపీ అని వాళ్ళు మనకు చేయలేదు. మరి జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చారు, మరి న్యాయం చేస్తారని నమ్ముతున్నారా? 100% న్యాయం జరుగుతుందని వచ్చాను. చిత్తూరు నుంచి వచ్చాము. సార్ మీ పేరు? నా పేరు సుబ్బయ్య అండి, మాది గుంటూరు జిల్లా నుంచి వచ్చాను. సార్ ఎందుకు వచ్చారు ఈ జనసేన ప్రజా దర్బార్కి? మీ సార్, పవన్ కళ్యాణ్ అంటే ఒక నీతికి నిజాయితీకి మారురూపం. ఎందుకంటే అతను ఒక మాట అంటే కట్టుబడి ఉండే రకం. కాబట్టి డిప్యూటీ సీఎంగా ఇప్పుడు అయిన కాంచి ప్రజలకి బాగా అందుబాటులో ఉంటున్నాడు. మా సమస్య కూడా మేము గతంలో చెప్పాము, ఎస్సీ కార్పొరేషన్లో గురించి స్పెషలిటీగా పనిచేస్తున్నాం అని మేము చెప్పినప్పుడు ఆయన స్పందించి పేపర్ ద్వారా గాను మీడియా ద్వారా చెప్పాడు. కానీ ఈరోజు అధికారంలో ఉన్నాడు కాబట్టి మా సమస్యను సాల్వ్ చేస్తాడని నమ్మకం మీద వచ్చాము. ఈ ఎస్సీ కార్పొరేషన్ గురించి అసలు ఎందుకు ఈ అవస్థ ఎందుకు గతంలో పెట్టింది అని అంటే, ఎస్సీ కార్పొరేషన్లో ఎస్సీ దళితులు, ఎస్సీ మాదిగ మాల బీసీ వర్గాలకి లోన్స్ ఎలా తీసుకోవాలో తెలీదు. ఆ రోజులలో డలారా వ్యవస్థ ఉండేది. ఎవరో ఒక నాయకుడు ఉండేవాడు, ఇప్పించేవాడు, వాళ్ళంబడి తిరిగేవాళ్ళు, అది వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇప్పించేవాడు. అట్లాంటిది ఎవరికైనా కింద అట్టడుగున్న ప్రజలకు చెందాలని ఒక వ్యవస్థ మండలానికి 2 చొప్పున ఇచ్చినప్పుడు గ్రామాలు తిరిగి వాళ్ళ యొక్క లోన్స్ ఇవి ఉండే, ఇలా వ్యాపారాలు పెట్టుకోండి, ఇలాంటి మీకు అనుసంధానం బ్యాంకు లేకపోతే బ్యాంకుతో మేము మాట్లాడతామని బ్యాంకుతో మా అనుసంధానంగా మాట్లాడి బ్యాంకు ద్వారా డబ్బులు కట్టించడం కానీ రికవర్ చేయటం కానీ మా ఎత్తున జరిగింది. ప్రభుత్వానికి ఆదా చేసామే కానీ మేము నష్టపరిచిన వాళ్ళం కాదు. కాబట్టి మమ్మల్ని మళ్ళీ విధుల్లో తీసుకోమని చెప్పి మేము పవన్ కళ్యాణ్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాం. సరే, పవన్ కళ్యాణ్ గారు మరి న్యాయం చేస్తారని నమ్ముతున్నారా? గ్యారంటీ నమ్ముతున్నాం సార్, ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన చేసినటువంటి కొన్ని పనులకి మేము నమ్మాము. గతంలో ఆశా వర్కర్లు ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు
ఆశా వర్కర్లని కొద్దిగా ఏదో లోపాలు చేసినందుకు, జగన్మోహన్ రెడ్డి చేసినందుకు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి కలిసే వాళ్ళకి ఎమ్మటే జీతాలు పెంచి విధులు తీసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ అంటే కొంచెం ఆయన అంటే అదురే. అందుకని ఆయన ఏదైనా చెప్తానంటే చేస్తాడు. అది సార్.